హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మ చేతి ప్రేమ. ఈరోజు మన ఛానల్లో పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ ఇష్టమైన పన్నీర్ దమ్ బిర్యానీ ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను. ఈ పన్నీర్ దమ్ బిర్యానీ నేను చెప్పే స్టైల్లో కనుక చేసుకుంటే ఇది బయట కొన్నామా అన్న సందేహం వస్తుంది, అంత టేస్టీగా ఉంటుంది. మీలో ఎవరైనా ఈ ఛానల్ని మొదటిసారి చూస్తుంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఏమాత్రం లేట్ చేయకుండా రెసిపీని స్టార్ట్ చేసేద్దాం. నేను ఇక్కడైతే 500 గ్రామ్స్ వరకు పన్నీర్ని తీసుకున్నానండి. ఇలా తీసుకున్న ఈ పన్నీర్ని ఇక్కడ చూపిస్తున్నట్టు క్యూబ్స్ కింద కట్ చేసుకోవాలి. నేను ఇక్కడ ఈ సైజు వచ్చేటట్లు క్యూబ్స్ కింద కట్ చేసుకున్నాను. ఇప్పుడు వీటిని ఒక బౌల్లో వేసుకుని దీనిలోకి 1 టీ స్పూన్ వరకు కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్, అలాగే 1/2 స్పూన్ వరకు సాల్ట్, అలాగే 1/2 స్పూన్ వరకు పసుపు, మరో 1/2 స్పూన్ వరకు గరం మసాలా వేసుకుని ఈ పన్నీర్ ముక్కలన్నిటికి కూడా ఈ స్పైసెస్ అన్ని బాగా పట్టుకునేటట్లు కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద తావా లేదా ఏదైనా ప్యాన్ కానీ పెట్టుకుని 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇక్కడ చూపిస్తున్నట్టు పన్నీర్ ముక్కలన్నిటిని కూడా అన్ని వైపులా మంచిగా కాలేటట్లు రోస్ట్ చేసుకోవాలి. ఇలా రోస్ట్ చేసేటప్పుడు ఫ్లేమ్ని లో టు మీడియంలో పెట్టుకుని రోస్ట్ చేసుకోండి. అన్ని వైపులా కూడా పన్నీర్ చక్కగా వేగేటట్లు రోస్ట్ చేసుకోవాలి. చూడండి, ఇలా రోస్ట్ చేసుకుని పన్నీర్ ముక్కల్ని పక్కకు తీసేసుకుందాం. ఇప్పుడు ఇదే తావా మీద ఒక ఉల్లిపాయని ఇలా స్లైసెస్ కింద కట్ చేసుకుని వేసుకుని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా వేపించుకోవాలి. ఇలా వేగిన ఈ ఉల్లిపాయ ముక్కల్ని కూడా తీసి వేరొక ప్లేట్లో వేసుకుందాం. ఈ రెసిపీ కోసం అయితే నేను ముందుగా రైస్ ఉడికించుకుంటున్నానండి. 2 గ్లాసుల బిర్యానీ రైస్తో నేను ఇక్కడ బిర్యానీ చేస్తున్నాను. ముందుగా స్టవ్ మీద వెడల్పాటి గిన్నెలో 3 లీటర్స్ వరకు వాటర్ వేసుకోండి. ఈ వాటర్లో సాల్ట్, అలాగే ఇక్కడ చూపిస్తున్న హోల్ బిర్యానీ మసాలాలన్నీ కూడా వేసుకోవాలి. అలాగే ఒక నిమ్మ చెక్కని ఈ విధంగా స్లైసెస్ కింద కట్ చేసుకుని వేసుకోండి. ఇప్పుడు ఈ వాటర్ మరగడం స్టార్ట్ అయ్యాక ముందుగానే అరగంట ముందు నానబెట్టుకున్న బిర్యానీ రైస్ని ఈ విధంగా వేసుకోవాలి. ఇలా రైస్ వేసుకున్న తర్వాత ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఈ రైస్ అన్నది 90% ఉడికేంత వరకు కూడా కుక్ చేసుకోవాలి. చూడండి, మనకి ఇక్కడ రైస్ అనేది పలుకుగా తగిలితే సరిపోతుంది. చూడండి, ఇక్కడ చూపిస్తున్నట్టు ఇలా వేలితే నొక్కితే ఇలా కట్ అయ్యేటట్లు ఉడికితే సరిపోతుంది. మిగతా 10% కూడా మనం దమ్ చేస్తున్నప్పుడు ఉడికించుకోవచ్చు. ఇప్పుడు ఈ స్టవ్ ఆఫ్ చేసేసి ఈ వాటర్ అంతా పోయేటట్లు వడగట్టుకుని మూత పెట్టి పక్కన ఉంచుకోండి రైస్ని. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని దీంట్లోకి 4-5 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్, అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకుని ఈ నెయ్యి కరిగిన తర్వాత దీనిలోకి ఇక్కడ చూపిస్తున్న బిర్యానీ మసాలాలన్నీ కూడా ఇలా వేసుకోవాలి. నేను ఇక్కడ 2 గ్లాసెస్ రైస్కి సరిపడా ఈ మసాలాలు వేస్తున్నాను. ఇన్ కేస్ మీరు ఎక్కువ రైస్తో కనుక చేస్తే కనుక ఈ మసాలాల క్వాంటిటీ అనేవి పెంచుకోండి. ఇలా మసాలాలు వేగిన తర్వాత ఒక 2 ఉల్లిపాయలని ఇలా స్లైసెస్ కింద కట్ చేసుకుని, అలాగే 4 పచ్చిమిర్చిని కూడా ఇలా కట్ చేసుకుని వేసుకుని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపించుకోవాలి. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్ కూడా వేసుకుని వేపించుకోండి. తర్వాత 2 మీడియం సైజ్ టమాటాలని ఈ విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకుని ఇవి సాఫ్ట్ అయ్యేంత వరకు మీడియం ఫ్లేమ్లో వేపించుకోవాలి. ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి. అలాగే 1 టీ స్పూన్ వరకు కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్, అలాగే 1 టీ స్పూన్ వరకు కొరియాండర్ పౌడర్ వేసుకోండి. అలాగే 1/2 స్పూన్ వరకు పసుపు, అలాగే 1 టీ స్పూన్ వరకు బిర్యానీ మసాలా కూడా వేసుకోండి. ఈ స్పైసెస్ అన్నిటిని కూడా ఒక 2 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో వేపించుకోండి. ఇలా వేపించుకున్న తర్వాత 4 టేబుల్ స్పూన్ల వరకు ఇలా బాగా బీట్ చేసుకున్న పెరుగుని ఈ విధంగా వేసుకోవాలి. ఇలా పెరుగు వేసుకునేటప్పుడు ఫ్లేమ్ని బాగా లోలో పెట్టుకోండి. ఇలా పెరుగు వేసుకున్న తర్వాత లో హీట్లోనే 5 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. చూడండి, ఇలా ఆయిల్ పైకి సెపరేట్ అయిన తర్వాత మనం ముందుగా రోస్ట్ చేసుకున్న పన్నీర్ ముక్కలు ఉన్నాయి కదా, అవి ఇప్పుడు యాడ్ చేసుకోవాలి. ఇలా పన్నీర్ వేసుకున్న తర్వాత ఒకసారి అంతా మిక్స్ చేసుకుని 5 నిమిషాల పాటు ఇలా కంటిన్యూస్గా ఈ పన్నీర్ ముక్కలకి స్పైసెస్ అన్నీ పట్టేటట్లు కుక్ చేసుకోవాలి. ఇలా 5 నిమిషాల పాటు పన్నీర్ కుక్ అయిన తర్వాత చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర, అలాగే పుదీనా, అలాగే మనం ముందుగా వేపించుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ ఉన్నాయి కదా, అవి కూడా వేసుకోండి. అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకోవాలి. ఇలా నెయ్యి కూడా వేసుకున్న తర్వాత మనం ముందుగా ఉడికించుకున్న రైస్ ఉన్నాయి కదా, అది ఈ విధంగా లేయర్ కింద వేసుకోవాలి. ఇలా 2-3 గరిటెలు చొప్పున ఇలా లేయర్ కింద వేసిన తర్వాత మళ్ళీ దీని మీద కొత్తిమీర, అలాగే పుదీనా, వేపించుకున్న ఫ్రైడ్ ఆనియన్స్, అలాగే నేను 1/2 కప్పు మిల్క్లో సాఫ్రాన్ని ఇలా నానబెట్టుకుని ఉంచుకున్నానండి. ఆ సాఫ్రాన్ మిల్క్ను కూడా ఇప్పుడు వేసుకోవాలి.
ఇప్పుడు మరో 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి కూడా వేసుకుని ఇప్పుడు మళ్ళీ దీని మీద మరో లేయర్ కింద కుక్ చేసుకున్న రైస్ని వేసుకోవాలి. ఇలా రైస్ అంతా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత నేను ఇక్కడ ఆవిరి అనేది బయటికి రాకుండా బటర్ పేపర్ వేస్తున్నాను. మీ దగ్గర అల్యూమినియం ఫాయిల్ ఉంటే అది కూడా వాడుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ మీద తావా పెట్టుకుని దీని మీద మనం ఇప్పుడు సెట్ చేసుకున్న ఈ ప్యాన్ మొత్తాన్ని కూడా పెట్టుకోవాలి. ఇప్పుడు 5 మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో, మరో 10 మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో దమ్ చేసుకోవాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసి మరో 10 మినిట్స్ రెస్ట్ ఇచ్చిన తర్వాత అప్పుడు మూత ఓపెన్ చేసుకోవాలి. మనం చేసిన ఈ పన్నీర్ దమ్ బిర్యానీ మూత ఓపెన్ చేస్తున్నాను. చాలా చక్కగా వచ్చిందండి. రైస్ అనేది పొడి పొడిలాడుతూ, అలాగే పన్నీర్ అనేది చాలా చాలా సాఫ్ట్గా కుక్ అయిందండి. అడుగున మనం తావా పెట్టి చేసాం కదా, ఎక్కడా కూడా మాడిపోకుండా చాలా బాగా వచ్చింది రెసిపీ. ఇంకా టేస్ట్ విషయానికి వస్తే మనం బయట రెస్టారెంట్లో తిన్నదానికంటే కూడా చాలా చాలా టేస్టీగా ఉంది. మీరు ఇంట్లో ఈ రెసిపీని నేను చెప్పినట్టు ట్రై చేయండి, మీకు తప్పకుండా నచ్చుతుంది. వీడియోని లైక్ చేయండి.